రాజకీయాల్లో గెలిచిన పార్టీ ఓడిన పార్టీని వేధించడం చాలా కాలంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరింత తీవ్ర స్థాయికి వెళ్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫ్యాక్షన్ తరహాలో రాజకీయ నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీసే ఒక కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కార్యకర్తల స్థాయి నుంచి కూడా వేధించడం, అణచివేయడం ఒక కార్యక్రమంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పెట్టుకుంటున్నట్లు రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అనుమానానికి తావిస్తున్నటువంటి అంశం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలు తీసుకురావడం మంచిదే. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని, సమాజంలో అశాంతికి కారణమయ్యే వారిని అడ్డుకట్ట వేయడం, అరికట్టడం ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించదు, ఏ వ్యక్తి కూడా వ్యతిరేకించదు. కానీ ఆ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అల్లరి మూకలను కట్టడి చేయడానికి అనే ఒక ముసుగులో ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకొని, ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టడం, వేధించడం, వారు జెండా పట్టుకోవడానికి కూడా భయపడేలా చేయడం లాంటి వ్యవహారం నడిస్తే అది ఖచ్చితంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి లక్ష్యం నీరుగారుతుందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎప్పుడూ లేనంతగా ఏడాదిలోనే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేసి పదుల సంఖ్యలో నాయకుల్ని జైల్లో పెట్టడం జరిగింది, అరెస్టు చేయడం జరిగింది, అక్రమ కేసులు మోపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలనే కుట్ర జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తోంది. ఆ చట్టం ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని కట్టడి చేయడానికి, వారికి సంక్షేమ పథకాలను కట్ చేయడం, వారి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందకుండా చేయడం. ఇది ప్రభుత్వం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి చట్టంగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నిజంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన ఇలాంటి చట్టం వినియోగిస్తే ఖచ్చితంగా అది సానుకూల ఫలితాలను ఇస్తుంది. కానీ అలా కాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి, వైసీపీ జెండా పట్టుకోవాలంటేనే భయపడడానికి, వైసీపీ కార్యకర్త అని చెప్పుకోకుండా చేయడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేయడానికి, వేధించడానికి ఇలాంటి చట్టాలను ఆసరాగా చేసుకుంటే ఆ చట్టాన్ని తీసుకురావడంలో ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి సార్థకత లేదు, ఎలాంటి ఫలితం ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి వ్యవహారాల వల్ల తెలుగుదేశం పార్టీపై మరింత స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు అధికారం ఉంది కదా అని వేధిస్తారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయపెడతారు, వారిని బయటకు రాకుండా చేయగలుగుతారు. కానీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయలేరు, ఎన్నికల్లో వారి ఓటు హక్కును వినియోగించకుండా ఆపలేరు, ఎన్నికల్లో వారు మరింత సమర్థవంతంగా పనిచేయకుండా ఆపలేరు. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ వేధించినటువంటి వైనాన్ని, అణిచివేసినటువంటి వైఖరిని నిరసిస్తూ మరింత తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోరాడతారు, తెలుగుదేశం పార్టీ ఓటమికి కంకణం కట్టుకొని పనిచేస్తారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీనే అంతిమంగా నష్టపోతుంది తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి, వేధించి, ఇబ్బంది పెట్టి భయపెట్టాలనే కుట్రలో భాగంగా ఇలాంటి చట్టాలను తీసుకురావడం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమే కానీ లాభం లేదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.